హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మనకి యూట్యూబ్లో ఐ బటన్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది చెప్పబోతున్నాను. ఇది మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్, మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మనం ముందుగా ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఫస్ట్ మన గూగుల్ని ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. మన ఫోన్లో గూగుల్ ఉంటుంది కదా, గూగుల్ని ఓపెన్ చేయండి. దాంట్లో మన యూట్యూబ్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. యూట్యూబ్ని ఓపెన్ చేసి ఫస్ట్ మనకి ఏం చేయాలంటే ఫ్రెండ్స్, యూట్యూబ్ ఓపెన్ చేసినాక మనది డెస్క్టాప్ సైట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఆన్ చేయండి. డెస్క్టాప్ సైట్ని ఆన్ చేయండి. డెస్క్టాప్ సైట్ని ఆన్ చేశాక ఈ విధంగా అవుతుంది ఫ్రెండ్స్. డెస్క్టాప్ మోడ్లోకి వెళ్ళాక మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ క్రియేటర్ స్టూడియో అని ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ప్రెస్ చేయండి. క్రియేటర్ స్టూడియోకి వచ్చాక మీకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ వీడియో మేనేజర్ అని ఉంటుంది. వీడియో మేనేజర్ని ప్రెస్ చేయండి. వీడియో మేనేజర్ని ప్రెస్ చేశాక మీకు ఇక్కడ వీడియో లిస్ట్ అనేది వచ్చింది కదా ఫ్రెండ్స్. ఆ లిస్ట్లో మనకి ఎడిట్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఎడిట్ ఆప్షన్ని నొక్కండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ వీడియోలో నేను ఫస్ట్ వీడియో సెలెక్ట్ చేసుకొని ఎడిట్ కొడతా ఫ్రెండ్స్. ఇక్కడ అది ప్రెస్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ కాగానే మనకి ఇక్కడ పైన చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఐ కార్డ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఐ కార్డ్స్, దాన్ని ప్రెస్ చేయండి. సో అది ప్రెస్ చేయగానే మనకి ఈ విధంగా పడుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఓపెన్ అయినాక మనకి ఇక్కడ రైట్ సైడ్లో యాడ్ కార్డ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ వీడియో ఆర్ ప్లేలిస్ట్ అని వస్తుంది, ఛానల్ వస్తుంది, పోల్ వస్తుంది, లింక్ అని వస్తుంది ఫ్రెండ్స్. సో వీటిలో మనం సెలెక్ట్ చేసుకోవాలి మనకి ఏది కావాలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వీడియోని ఐ బటన్లో యాడ్ చేయాలంటే మనకి ఫస్ట్ ఇక్కడ వీడియో ఆర్ ప్లేలిస్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని క్రియేట్ చేయండి. క్రియేట్ అని కొడితే మీకు లిస్ట్ అనేది పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు లిస్ట్ అనేది వచ్చింది కదా. ఈ లిస్ట్లో మనకి ఏ వీడియో కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? దాన్ని ప్రెస్ చేయండి. ఆ వీడియోని ప్రెస్ చేసి ఇక్కడ క్రియేట్ కార్డ్ అని ఉంది కదా, దాన్ని నొక్కండి. సో మనకు ఆ వీడియో అన్నది ఐ బటన్లో యాడ్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఈ వీడియోని ప్లే చేసినప్పుడు ఆ ఐ బటన్లో ఈ వీడియో అన్నది మీకు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.